ఇంకా మమ్మల్ని నమ్మించాలని చూడుకో. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆయన పరిస్థితి బాగాలేదు నందిని. ఒక మంచి పనికి అడ్డుపడి నిజంగా నువ్వే ఆయన ప్రాణాలకి ప్రమాదం ఏర్పడే పరిస్థితి తీసుకొస్తున్నావు. మా అన్నయ్యని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. పక్షవాతం వచ్చినట్లు ఒళ్ళంతా చచ్చిపడిపోయి కాలు చేతులు పనిచేయట్లేదు సార్. కనీసం మాట్లాడే స్థితిలో కూడా లేడు సార్. వీళ్ళకి నేనెవరు అనేది చెప్పినా నమ్మటం లేదు. నేనే సావిత్రిని అని వాళ్ళని నమ్మించడం ఎలా? ఆయన్ని కాపాడుకోవడానికి నేను కష్టపడుతున్నాను అనేది అర్థం చేసుకోకుండా వీళ్ళు నాకు అడ్డుపడుతున్నారు. వీళ్ళని నమ్మించి ఈ కంకణం ఆయన చేతికి కట్టాలి, లేదంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. ఎలా ఈ కంకణాన్ని ఆయన చేతికి కట్టాలి? ఎన్ని రోజులు నేను కాదు అన్నప్పుడు నన్ను నమ్మి నా వెంట తిరిగిన నందిని కూడా ఇప్పుడు నా మాట వినటం లేదు. నా భర్తను కాపాడుకోవటానికి నా వాళ్ళు అడ్డుపడుతుంటే ఏం చేయాలి? నన్ను అనుమానించి ఆయన ప్రాణాలతో ఆడుకుంటున్నారని వీళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఈ కంకణం కట్టి ఆయన్ని ఎలా కాపాడుకోవాలి? కామాక్షి, నందిని ఎందుకో పిలుస్తుంది, ఏంటో వెళ్ళి చూడు. అలాగేనండి. ఇప్పుడు వాడు వస్తాడు, ఇదేంది అదేంది అంటాడు, ఎందుకు నాతో చెప్పలేదు అని ఎగురుతాడు. యాకర్ని అల్లుడు ఎన్ని రోజులు ఎగురుతాడు? ఓడిసలు దెబ్బ తగిలేంత వరకు ఊరిచేయనంత నాది అనుకున్నట్టు మనకు ఆ మరకతలింగం దొరికి మనం ఆ కేడ ఎగిరిపోయేదాకేగా. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఎంత జరిగినా నా మనిషి నాకు చెప్పే వరకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా? అంటే సరిగ్గా మేం ఫోన్ చేద్దాం అనుకునేసరికి మీరే ఫోన్ చేశారు. అంటే పరిస్థితి సీరియస్ అవుతుందని మేము అనుకోలేదు. అన్నయ్య, ముందు సత్యని చూద్దాం పదన్నయ్య. చూడటానికి ఏముందమ్మా, కింద ఉన్న పరుపుకి పైన ఉన్న మనిషికి పెద్ద తేడా ఏం లేదు. నువ్వు ఉండమా, పదమ్మా. Oh
ఏమైంది సత్య నీకు? సత్య మాట్లాడు. సత్య సత్య మాట్లాడు. సత్య నిన్ను ఇలా చూస్తుంటే నాకు భయంగా ఉంది. మాట్లాడు సత్య, మాట్లాడు. అన్నయ్య, సత్యని మాట్లాడమని చెప్పన్నయ్య. సత్య మాట్లాడు. సత్య అల్లుడు మాట్లాడలేడమ్మా. కాళ్ళు చేతులు నోరు అన్నీ పడిపోయాయి. సత్య అన్నయ్య, ఏదో ఒకటి చేయండి అన్నయ్య. నా సత్యని మామూలు మనిషిని చేయి. ఇంత సీరియస్గా ఉంటే నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? మీ వల్ల కాదని తెలిసి ఆ రోజు నాతో పాటు నా ఇంటికి తీసుకెళ్తానని చెప్పాను. ఈ వాతావరణానికి దూరంగా ఉండాలని కూడా చెప్పాను. అలా జరగకుండా నాకు అడ్డుపడ్డారు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? సత్యాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? సత్యకి ఏం కాదమ్మా, నిన్నాగా. డాక్టర్, సత్య కండిషన్ ఏంటి? వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఆరోగ్యపరంగా అతను బాగానే ఉన్నాడు, బట్ అతని బాడీలో ఒక్కో పార్టు ఎందువల్ల పనిచేయడం లేదనేది అర్థం కావటం లేదు. ట్రీట్మెంట్ చేస్తున్నప్పటికీ అతని బాడీ స్పందించటం లేదు. ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గకపోవడం ఏంటి? నో నో నో, తగ్గాలి. సత్య మామూలు మనిషి అవ్వాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. మీ వల్ల కాకపోతే స్పెషలిస్ట్ని పిలిపించండి. తను మాత్రం నార్మల్ స్టేజ్కి రావాలి. వీఆర్ ట్రై మై లెవెల్ బెస్ట్. ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్ కూడా ట్రై చేయండి. ఎక్కడికైనా తీసుకెళ్ళండి, పెద్ద డాక్టర్లు చూపించండి. మనీ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. తను మాత్రం నార్మల్ కండిషన్కి రావాలి. షూర్ సార్. యు కెన్ గో. ఓకే. సత్యకేం కాదమ్మా, నువ్వు బాధపడుకో. సత్యని ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుంది అనుకోలేదన్నయ్యా. నా సత్య నాకు కావాలి. నాకింతకు ముందు నా సత్య కావాలన్నయ్యా. డాక్టర్స్ చూస్తున్నారు కదమ్మా, నీ ఎదురుగానే చెప్పారు కదా. అన్నయ్య, నేను ఇక్కడే ఉంటాను. నా సత్యని దగ్గరుండి నేనే చూసుకుంటాను. ఇక్కడుంటావా? ఎందుకమ్మా? మరి నా సత్యని ఇలా వదిలేసి నన్ను ఇంటి దగ్గర ఎలా ఉండమంటావన్నయ్యా? సరే సరే, నీ ఇష్టం. ఏదైనా అవసరమైతే కాల్ చేయమ్మా. మీ ఇద్దరితో నేను మాట్లాడాలి. పదండి పదండి. రండి రండి. నువ్వు జాగ్రత్త అమ్మా. అలాగే. ప్రాణం ఉందంతే, మాట లేదు, ఒంట్లో చలనం లేదు,
మ్యాటర్ ఇంత సీరియస్ అయిన విషయం మీరు నాకు చెప్పలేదు. అంటే అది వద్దు. నా మనుషులు వచ్చి నాకు ఈ విషయం చెప్పకపోతే ఇప్పటికీ మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు కాదు, అంతేగా? అబ్బాబ్బే, మీ దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి. అదే నా ప్రశ్న. మామిడి చెట్టు మీద రాళ్ళు వేస్తే మంటగబ్బలు పడ్డాయని నీ దగ్గర ఎందుకు దాచిపెడతాం బాబు? అబ్బాయికి బాగలేదన్న బాధలో రాత్రి మగుడు నిద్ర లేకుండా కాపలా కాస్తూ నీకు చెప్పాలన్న విషయం కూడా మర్చిపోయాం బాబు. మిమ్మల్ని మీరు మర్చిపోండి, మీరు చేసే పనులు మర్చిపోండి, కానీ నా అనుకున్న మనిషి గురించి చెప్పడం మర్చిపోతే క్షమించను. సత్యకింత సీరియస్గా ఉంటే నాకు చెప్పాలి, కానీ చెప్పలేదు. ఇప్పుడు సత్యకి ఏదైనా జరిగితే మీ ఇద్దరు ఉండరు. అబ్బాబే, అంత దూరం రానివ్వలే బాబు. అది జరిగింది మర్చిపోండి. ఏం జరిగినా మేం మీకు చెప్తాం కదా. సత్య సంతోషంగా ఉంటేనే నా చెల్లెలు సంతోషంగా ఉంటుంది. నా చెల్లెలు సంతోషాన్ని దూరం చేసే వాళ్ళెవ్వరైనా సరే నేను క్షమించను. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంత ఇదిగా చెప్పా కూడా గుర్తు లేకుండా ఎట్టా ఉంటుంది బాబు? అవును, అడగడం మర్చిపోయాను. సావిత్రి గురించి ఏమన్నా తెలిసిందా? అడిగేది మిమ్మల్నే. కోతకొచ్చిన చేను చూసి కోతకొచ్చిన గుడ్లు ఎగిరికి ఎంతేసాయని మనవడు ఆ విధంగా ఉండేసరికి వాడిని కాపాడుకోవాలో నీకిచ్చిన మాట నిలబెట్టుకోవాలో అన్నీ మర్చిపోయి ఇక్కడే ఉన్నాం. అందుకే సావిత్రి గురించి ఏమీ తెలుసుకోలేకపోయాం. తెలుసుకోండి. నా చెల్లెలు ఇప్పుడే మామూలు మనిషి అయింది. ఈ సమయంలో నా చెల్లెలకి సత్యకి మధ్య సావిత్రి అడ్డుందని తెలిస్తే తను బాధపడుతుంది. సత్యకి నా చెల్లెలకి పెళ్లి జరగాలంటే సావిత్రి అడ్డుండకూడదు. సావిత్రి ఎక్కడుందో కనుక్కోండి. తన అడ్రస్ లేకుండా అడ్డు రాకుండా నేను చూసుకుంటాను. అలాగే. సత్యాన్ని సత్య దగ్గరున్న నా చెల్లెల్ని చూసుకునే బాధ్యత మీది. జాగ్రత్త. మావా, వీడేంది మావా? మనమేదో వాడింటి పాలేరైనట్టు మన మీద పెత్తనం చెలాయిస్తున్నాడు. బంతి ఎగిరెగిరి పడుద్దే గాలి తీసేస్తే వాడు బంతి లాంటోడు. గాలుంది కదా అని ఎగిరెగిరి పడుతున్నాడు. టైం చూసి వాడి గాలి తీసేదాకా మనకి బాధలు తప్పవు. అసలే సత్యాగాడి విషయం చెప్పలేదని చాలా కోపంగా ఉన్నాడు. సావిత్రి దొరికింది కాబట్టి ఇక వాడితో పనే ఉంది. ఆ తంత్రాగాడిని కలిసి ఇక వాడిని ఏం చెయ్యొద్దని చెబుతాం. లేదంటే ఆ ధర్మాగాడి చేతిలో మన ప్రాణాలే లేచిపోతాయి. ఏంది మా వాడికి భయపడితే? కండ బలం ఉన్నవాడి కంటే తుపాకీ బలం ఉన్నోడు బలవంతుడు. వాడి దగ్గర తుపాకీ ఉంది. దాంతో మనకి శత్రుత్వం ఎందుకు చెప్పు? కదా ఆ తంత్రాగాడితో కలిసి మాట్లాడదాం. పద. అమ్మయ్యా, మేము వచ్చేసరికి ఎక్కడ పూజలు చేస్తుంటారో అని భయపడి సత్యాం స్వామి. అదే స్వామి, ఇక్కడ మీరు పూజలు చేస్తే అక్కడ మా పరిస్థితులు తారుమారైపోతాయి. అందుకే అలా అన్నాను. నేను పూజలు చేస్తే మీకేమిరా? వామి దాకా రమ్మని వాంతులు చేసి పంపాడని ఇక్కడ నువ్వు పూజలు చేస్తే అక్కడ ఆ ధర్మాగాడి చేతిలో మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి.
వాడెందుకు మీ ప్రాణాలు తీస్తాడు? ఎందుకంటే సత్యాగాడికి అక్కడ ఏదైనా అయిందనుకోండి, వాడి చెల్లెలు ఏడుసుద్ది. వాడి చెల్లెలు ఏడ్చిందనుకోండి, దానికి కారణమైన వాళ్ళని ఏడ్పించేదాకా ఆ ధర్మ వదలడు. అందుకే పూజలు చేసి వాడిని ఇంకా ఇబ్బంది పెట్టొద్దని అది చెప్దామని వచ్చాం. మీ అల్లుడు బాధపడందే ఆ సావిత్రి బయటికి రాదు కదరా. ఇక దాని గురించి పూజలు చేయాల్సిన అవసరం లేదు స్వామి. ఏ? సావిత్రి దొరికింది. దొరికిందా? ఎక్కడా? ఎక్కడుందిరా అది? గంప కింద కోడిని పెట్టి ఊరంతా వెతికిందని నువ్వన్నట్టు దాని ఇంట్లోనే పెట్టుకొని ఊరంతా వెతికాం. ఇంటిలోనే అంటే మనం అనుమానించిన ఆ స్రవంతేనా? అవును స్వామి, ఆ స్రవంతే సావిత్రి. నువ్వు మీకు దగ్గరగా ఉంది, మీ చుట్టూనే తిరుగుతూ ఉందంటే అప్పుడు అర్థం కాలేదు స్వామి, ఇప్పుడు అర్థమైంది. ఆ సావిత్రి దొరికింది అంటే మరకతలింగం సాధించడానికి మనకి మార్గం దగ్గరైనట్టేరా. ఇక మా పని కూడా అదే స్వామి. దాని ద్వారా ఆ మరకతలింగాన్ని ఎలా సాధించాలన్నదే చూస్తున్నాం. ఇక్కడ నువ్వు మాత్రం పూజలు ఖర్చు తగ్గించు. ఇక్కడ నువ్వు డోసు పెంచే కొద్దీ అక్కడ ధర్మాగాడికి బీపీ పెరుగుద్ది, ఇక్కడ మాకు వణుకుద్ది. మనకు కావలసింది మరకతలింగం స్వామి. మనం దాని గురించే ఆలోచిద్దాం. వరిచేను కోతకొస్తే ఒడ్ల గురించి ఆలోచించాలి గాని గడ్డి గురించి ఎవరు ఆలోచించరు. ఇక మేము వేరే దాని గురించి ఎందుకు ఆలోచిస్తాం? పదాలుడు పదమావా వస్తాం స్వామి. ఏదైతే అదైంది, వెళ్ళి కడతాను. ఈ క్షణం ఈ కంకణం ఆయన కట్టకపోతే ఆయనకేవైనా జరగచ్చు. లేదు, ఏ జరిగితే అది జరిగింది. నేను ఈ కంకణం ఆయన కట్టేయాలి. కట్టేస్తాను.
నేను రావద్దన్నానా? మళ్ళీ ఎందుకు వచ్చావు? నందిని ప్లీజ్ నందిని, నన్ను అర్థం చేసుకో. మాట్లాడొద్దు. ఈ విషయంలో ఇంకేం మాట్లాడొద్దు. మాట్లాడొద్దా? ఏం మాట్లాడొద్దు నందిని? ఆయన చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఈ కంకణం కట్టకపోతే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీదు. నువ్వు ఇంకొక క్షణం ఇక్కడుంటే ఏం చేస్తారో నాకే తెలీదు. నందిని, ఎవరు తను? సత్యకి ఇదెందుకు కట్టాలనుకుంటోంది? అన్న ఇలా అయిపోవడానికి కారణం తానే. మంచిదల్లా మా ఇంట్లో చేరి మమ్మల్ని నమ్మించి మోసం చేసింది. నందిని, నేను నిన్నెందుకు మోసం చేస్తాను? మీరే నా పరేవాళ్ళు కాదు కదా. మళ్ళీ ఆ మాట మాట్లాడుకో. నీ మాటలు నమ్మి మోసపోవడానికి నేనే సిద్ధంగా లేను. ముందు బయటికి నడు. నిజం నందిని, నేనే మీ వదిన్ని. మీ అన్నయ్యని కాపాడుకోవడం కోసం నేను ఇలా మారితే మీరే నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా? వదినా? నువ్వు తనకి వదినేంటి? నేను ఆయనకి భార్యనైతే తనకి వదిన్నేగా. నువ్వు సత్య భార్యవా? అవును. ఏంటి నందిని తనేం మాట్లాడుతుంది? మీ అన్నయ్య పెళ్లి చేసుకుంది సావిత్రిని కదా, తను మీ అన్నయ్యకి భార్య అంటుందేంటి? తనే మా వదిన సావిత్రంట. మా కోసం ఇలా మారిందంట. అది మేము నమ్మాలంట. నువ్వు సావిత్రివా? అవును ఊర్మిళ, నేనే సావిత్రిని. అసలు ఎవరన్నయ్యా ఈ స్రవంతి? ఇంతకు ముందు నేనెప్పుడూ చూడలేదు. సత్యకి తనేమవుతుంది? నువ్వెవరు, నీకేం సంబంధం అని అందరూ అడిగితే నేనే సావిత్రిని అంది.